ప్రైజ్ ది లార్డ్. నీరో చక్రవర్తి తన కన్న తల్లిని ఎందుకు చంపాడు, చంపడానికి గల కారణాలు ఏంటి విషయం తెలుసుకుందాం. ఈ వీడియోనికి మీ అందరు కూడా స్వాగతం పలుకుతున్నాను. ఆ కాలంలో నీరో చాలా మందిని వివాహాలు చేసుకున్నారు. అంతేకాకుండా నపుంసకులను కూడా వివాహం చేసుకున్నాడు. అంతేకాకుండా చాలామంది రూపవతులను అందగతులను పెళ్ళిళ్ళు చేసుకొని అధికారం కొరకు వాళ్ళని చంపేసేవాడు. సో అదే టైంలో మరి ఒక అందమైనటువంటి రూపవతి అయినటువంటి ఒక చక్కని భార్య తనకు కనిపించడం మొదలుపెట్టింది. ఆమెను వివాహం చేసుకోవటానికి, తన భార్యగా చేసుకోవటానికి చాలా ప్రయత్నాలు చేశాడు. చేసినప్పుడు చక్కగా తన ఇష్ట గోష్ఠి కూడా అంతా కూడా ఓకే చేసుకున్నప్పుడు తను వివాహం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ అగ్రిఫీనా తన కన్న తల్లి కదా, తన కన్న తల్లి ఇతన్ని సింహాసనం ఎక్కించడానికి ముందుగా ఉన్నటువంటి భర్తను, తనకు పుట్టినటువంటి కొడుకును కూడా చంపేసింది. అర్థమవుందా? నీరో చక్రవర్తి మీద ఉన్నటువంటి ప్రేమ చేత తన ముందుగా చేసుకున్నటువంటి భర్తను, తన కుమారుని కూడా చంపేసింది. చంపేపిచ్చేసి ఇతని చక్రవర్తిని చేసింది. అంటే ఇతని మీద చాలా ప్రేమ ఉందన్నమాట. ఓకేనా? కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ క్లౌడియస్ కొడుకు కాదు ఇతను, కాబట్టి ఇతని మీద ప్రేమ బాగుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఈ ప్రేమ కలిగినటువంటి ఈ తల్లి నీరో చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు ఒక యువతిని. ఆమె పేరు వచ్చేసి ఏంటంటే పొప్పాయో సబీనా. ఈమె చాలా అందంగా ఉందట. అయితే విషయం ఏంటంటే ఈ అధికారాలన్నీ కూడా యాక్చువల్గా రూల్ చేయలేకపోతున్నారు. ఎవరు? నీరో. అసలు అధికారం అంతా ఎవరి దగ్గర ఉందంటే తన తల్లి దగ్గరే ఉంది. ఇక్కడ అగ్రిఫీనా చాలా తెలివి కలదని ఇక్కడ రాయబడింది. అయితే ప్రేమటువంటి దేవుని పిల్లారా, ఇలా జరుగుతున్నప్పుడు ఈ అధికారమును చేజిక్కించుకోవటానికి, ఈ అధికారము తన చేతిలోనికి తీసుకురావటానికి ఏం జరిగిందంటే ఈ పొప్పాయో సబీనా చిన్న ప్లాన్ వేసింది. అయ్యా, నీ తల్లి ఇలా ఉంది కదా, మనకు అడ్డుగా ఉంది, కాబట్టి నీ తల్లిని చంపేసాయి అని చెప్పినప్పుడు ఇతను ఏమాత్రం ఆలోచన చేయకుండా తన కన్న తల్లిని కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఎక్కడ చంపడానికి ప్రయత్నం చేశాడు? మన దేశం చంపితే బాగోదు, వేరే దేశంలో చంపాలని చెప్పేసి పడవలు తీసుకుని వెళ్ళి, ఆ దూర ప్రాంతంలో పడవలు తీసుకుని వెళ్ళి చంపేయమని చెప్పేసి కొంతమంది ఆ భటులకు చెప్పడం జరిగింది. వాళ్ళు తీసుకుని వెళ్ళారు, ఆ పడవలో తీసుకువెళ్ళారు. పడవ ముంచి చంపడానికి వేస్తే ఆమె పడవలో నుంచి తప్పించుకొని బయటకు వచ్చింది. అర్థమైందా? ఆ సముద్రం గుండా ఈదుకుంటా ఆ పడవలో పడిపోయినప్పటికీ కూడా ఆమె దాని నుండి కూడా బయటకు వచ్చినప్పుడు మరలా తనను కొట్టి చంపేయడానికి, పొడిచి చంపేయడానికి ప్లాన్ ఉందన్నమాట. సో ఆ ప్లాన్లో ఒక రహస్యం ఉందని చెప్పేసి మనకు ఒక చరిత్ర, అంటే ఒక హిస్టరీ ఏం చెబుతా ఉందంటే, BBC రేడియోలో పనిచేసినటువంటి ప్రొఫెసర్ మారియా వయాకో అనే ఒక ప్రొఫెసర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే BBC రేడియోలో మాట్లాడేటప్పుడు, ఆ కాలంలో BBC రేడియోలు కూడా ఉన్నాయి. సో దాంట్లో మాట్లాడేటప్పుడు ఆమెను గురించి ఒక విషయము తెలియజేయటం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే అంటే ఇప్పుడు గమనించండి, ఆ సముద్రంలో పడింది, రెండవది బయటకు వచ్చేస్తుంది. మరి తను చంపాలి అంటే కర్రలతో కొట్టి చంపాలి, కత్తితో పొడిచి చంపాలి. సో అదే స్టేట్మెంట్ ఇస్తా ఉన్నాడు. ఆమెని పొడిచి చంపేటప్పుడు, అంటే పొడవటానికి వాళ్ళు రెడీగా ఉన్నప్పుడు ఇక ఆ కన్న తల్లి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే ఇప్పుడు గమనించండి, అసలు ఆమెను ఎందుకు చంపాలనుకున్నారు, విషయం ఏంటనేది ఇక్కడ ఈ వికీమీడియాలో స్టేట్మెంట్ ఉంది. ఆ స్టేట్మెంట్ నేను చదివి మీ కొరకు వినిపించాలని ఆశపడుతున్నాను. నీరో తల్లి ప్రవర్తన చాలా ఆధిపత్యంలో ఉండేది. కొన్ని ఆధారాలను బట్టి ఆమె కొడుకును తన అదుపులో ఉంచుకోవాలని ప్రయత్నించేవారని తెలుస్తుంది. అది ఏ స్థాయికి చేరిందంటే ఆమె చివరికి కొడుకుతో లైంగిక సంబంధాలు పెట్టుకోవటానికి కూడా కనుక తల్లి ఇష్టపడిందట. అంటే అధికారం కోసం కన్న కొడుకుతో పాపం చేయడానికి కూడా ఇష్టపడింది. ఒకవేళ అలా చెప్పటానికి కూడా వీలు లేకున్నప్పటికీ కూడా గమనించండి, ఒకవేళ అలా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్గా, కానీ అలా చెప్పడానికి వీలు లేకున్నప్పటికీ కూడా ఆమెకు స్టేట్మెంట్ ఇచ్చిందట. ఎవరు? వాళ్ళ తల్లి గారు. ఎవరు ఆవిడ? మనకి అగ్రిఫీనా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. అది BBC ఛానల్ ప్రొఫెసర్ గారు ఈ స్టేట్మెంట్ని మనకి చెబుతున్నారు. ఏమని చెబుతున్నారంటే గమనిద్దాం ఇక్కడ ఆ విషయాన్ని కూడా. అయితే నీరోకు తన తల్లితో లైంగిక సంబంధం ఉన్నట్లు ఎలాంటి చరిత్ర ఆధారాలు లేవు, కానీ
లభించినటువంటి ఆధారాల ప్రకారం నీరు చంపించినటువంటి హంతకులు అగ్రిఫీనా దగ్గరకు వచ్చినప్పుడు ఆమె వారికి తన కడుపును చూపిస్తూ, అర్థమైందా? అంటే ఇప్పుడు ఆ సముద్రం నుంచి బయటకు వచ్చిన తర్వాత చివరికి వాళ్ళ చేతిలో పడ్డప్పుడు వాళ్ళు హత్య చేస్తారు, చంపేస్తారు అని అనుకున్నప్పుడు, అర్థమవుతుందా? రైట్. ఇప్పుడు ఏమనిపిస్తుందంట, గమనించండి. ఇక వీళ్ళు నన్ను చంపేస్తారు కాబట్టి హంతకుల చేతిలో నేను పడ్డాను, నేను మరణిస్తానని చెప్పి అనుకున్నప్పుడు ఏం చేసిందట, ఆమె వారికి తన కడుపును చూపిస్తూ నన్ను ఇక్కడ పొడిచి చంపండి, నన్ను ఇక్కడ పొడిచి చంపండి, నీరు పాపం ఇక్కడే పెరుగుతుంది అన్నారట. అర్థమవుతుందా? ఇక్కడ పొడిచి చంపండి నన్ను, నీరు పాపం ఇక్కడ పెరుగుతుందని చెప్పిందట. దాని భావం ఏంటో మీకు అర్థమై ఉంటుంది బహుశా. సో అర్థమైంది కదా. అంటే ఈమెడు కూడా అధికారం కోసం, అధికార దాహం కోసం ఏ పని చేయటానికైనా పూనుకునేది. సో నీరు కూడా ఈయన అధికారం కోసం ఏ పనైనా చేసేవాడు. చాలామంది ఏంటంటే ఇక్కడ కొన్ని విషయాలను కూడా నేను గుర్తు చేస్తాను. చూడండి, ఇక్కడ అధికారం కోసం అట పెళ్ళిళ్ళు చేసుకునేవాడట, హత్యలు చేసేవాడట. అదే తరుణంలో భార్యలను కూడా చంపినటువంటి నీరు అని చెప్పేసి తన భార్యను కూడా చంపేవాడట. కొన్ని విషయాలు నేను స్పీడ్గా మీకు తెలియజేస్తాను. రోమను తగిలిపెట్టినప్పుడు నీరు ఏం చేసిన, ఫిడెలు వాయించుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నాడట. క్రైస్తవులను సజీవ దహనం చేసేవారనే ఆరోపణ చాలా వచ్చేటివాడు. సజీవంగా బ్రతుకున్నప్పటికీ కాల్ చేసేవాళ్ళని. అరకొరగా మీరు నీరు మహాల్ కొంచెం మిగిలిపోయిందట చివరికి. కాబట్టి ప్రజాశత్రువు నాటకీయంగా మరణం చెందాడు. కాబట్టి ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. తన కన్న తల్లి స్టేట్మెంట్ అలా ఇచ్చిందని మనకు బీబీసీ రిపోర్టరు ప్రొఫెసర్ మారియా వాయాకో మనకి స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి ప్రేమటువంటి దేవుని ప్రజలారా, ఎలాంటి క్రూరత్వం, ఎలాంటి మూర్ఖత్వం, ఎలాంటి భ్రష్టత్వం ఏ మహారాజు కూడా ఉండకూడదు. అర్థమవుతుందా? కన్న తల్లికి కూడా మోసపూరితమైనటువంటి, విషపూరితమైనటువంటి అధికార దాహం ఉంది. కన్న కొడుకు కూడా విషపూరితమైనటువంటి, మోసపూరితమైనటువంటి అధికార దాహం ఉంది. అంతేకాకుండా తల్లి తన కొడుకును, తన భర్తను చంపిస్తే కన్న కొడుకే తనని చంపడానికి ప్లాన్ చేశాడు. ఎందుకు చంపడానికి ప్లాన్ చేశాడో నేను ముందే చెప్పాను. ఇక మాటిమాటికి ఆ విషయం చెప్పుకోవడానికి బాగోదు కాబట్టి, ఓకేనా? ఇవన్నీ మీ కొరకు ఆధారాలతో మీకు ఇమేజెస్ చేస్తున్నాను. దయచేసి చూసి ఈ వీడియోని మీ అందరూ కూడా షేర్ చేయండి, తెలియని వరకు తెలియజెప్పండి. కాబట్టి క్రీస్తు చరిత్రలో లేడు అనే వారికి నా యొక్క సవాల్ ఏంటంటే ఉన్నాడని రుజువు చేయటం. అర్థమవుతుందా? ఉన్నాడు అని రుజువు చేయటం. ఈ వీడియోలో కూడా మీరు ఆ విషయాన్ని గమనించారని నేను నమ్ముతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మీరందరూ బాగుండాలి, క్షేమంగా ఉండాలి. మన దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించండి. ప్రభు కొరకు ఎదురు చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. ఆమేన్.